ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని మార్చిన టెలికమ్యూనికేషన్స్లోని 30 మంది గొప్ప మార్గదర్శకులు వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. టెలికమ్యూనికేషన్స్ మానవాళి సుదూర ప్రాంతాల్లో ఒకరితో ఒకరు సంభాషించుకునే, అనుసంధానమయ్యే మరియు సమాచారాన్ని పంచుకునే విధానాన్ని మార్చివేసింది. టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ ఆవిష్కరణల నుండి రేడియో, ఉపగ్రహాలు మరియు ఇంటర్నెట్ అభివృద్ధి వరకు, దూరదృష్టి గల మార్గదర్శకులు ప్రపంచ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఈ వీడియోలో తమ అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చి, నేటి అనుసంధానిత సమాజానికి పునాది వేసిన 30 మంది విశేషమైన ఆవిష్కర్తల గురించి మనం తెలుసుకుందాం. 1. శామ్యూల్ మోర్స్ 1791. ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ మరియు మోర్స్ కోడ్ ఆవిష్కర్త. ఆయన ఆవిష్కరణలు మొట్టమొదటిసారిగా సుదూర కమ్యూనికేషన్ను సాధ్యం చేసి, ప్రపంచవ్యాప్త సందేశ ప్రసారంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. 2. అలెగ్జాండర్ గ్రాహం బెల్ 1847. టెలిఫోన్ ఆవిష్కర్త. బెల్ సాధించిన ఈ అద్భుతమైన ఆవిష్కరణ ప్రజలు తీగలపై తమ గొంతులను ప్రసారం చేయడానికి వీలు కల్పించి, వ్యక్తిగత మరియు వ్యాపార కమ్యూనికేషన్ను శాశ్వతంగా మార్చివేసింది. 3. ఆంటోనియో మేయోక్కీ 1808. బెల్ కంటే ముందే వాయిస్ కమ్యూనికేషన్ పరికరాన్ని అభివృద్ధి చేసిన తొలి ఆవిష్కర్త. ఆయన కృషి టెలిఫోన్ పరిణామక్రమానికి గణనీయంగా దోహదపడింది. 4. ఎలీషా గ్రే 1835. అమెరికన్ ఆవిష్కర్త మరియు టెలికమ్యూనికేషన్స్ మార్గదర్శకుడు. ఆయన స్వతంత్రంగా టెలిఫోన్ సాంకేతికతను మరియు అధునాతన విద్యుత్ కమ్యూనికేషన్లను అభివృద్ధి చేశారు. 5. గుగ్లియెల్మో మార్కోనీ 1874. వైర్లెస్ టెలిగ్రాఫీ మరియు రేడియో కమ్యూనికేషన్ మార్గదర్శకుడు. ఆయన సాధించిన విజయాలు సముద్రాల మీదుగా వైర్లెస్ కమ్యూనికేషన్ను సాధ్యం చేశాయి. 6. నికోలా టెస్లా 1856. దూరదృష్టి గల ఆవిష్కర్త, రేడియో సాంకేతికత మరియు వైర్లెస్ ప్రసారంలో ఆయన చేసిన కృషి ఆధునిక టెలికమ్యూనికేషన్లకు రూపునివ్వడంలో సహాయపడింది. 7. రెజినాల్డ్ ఫెస్సెండెన్ 1866. మొట్టమొదటి రేడియో వాయిస్ ప్రసారాన్ని నిర్వహించారు. ఆయన రేడియోను సాధారణ కోడ్ ప్రసారం నుండి వాయిస్ కమ్యూనికేషన్గా మార్చారు. 8. లీ డి ఫారెస్ట్ 1873. ఆడియన్ వాక్యూమ్ ట్యూబ్ ఆవిష్కర్త. ఆయన ఆవిష్కరణ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను విస్తరించి, ఆధునిక ప్రసారాలను సాధ్యం చేసింది. 9. జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ 1849. తొలి రేడియో మరియు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో కీలకమైన భాగమైన థర్మియోనిక్ వాల్వ్ను ఆవిష్కరించారు. 10. ఎడ్విన్ హోవార్డ్ ఆర్మ్స్ట్రాంగ్ 1890. ప్రపంచవ్యాప్తంగా స్పష్టమైన మరియు అధిక నాణ్యత గల రేడియో ప్రసారాలను అందించే FM రేడియో సాంకేతికతను అభివృద్ధి చేశారు. 11. క్లాడ్ షానన్ 1916. సమాచార సిద్ధాంత పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన గణిత సూత్రాలు డిజిటల్ కమ్యూనికేషన్కు పునాదిగా నిలిచాయి. 12. హ్యారీ నైక్విస్ట్ 1889. సిగ్నల్ ప్రసార పరిమితులను నిర్వచించి, కమ్యూనికేషన్ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. 13. రాల్ఫ్ హార్ట్లీ 1888. ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్లను ప్రభావితం చేసిన సమాచార కొలత యొక్క ప్రాథమిక భావనలను పరిచయం చేశారు.
14 జాన్ లోగి బేడ్ 1888 టెలివిజన్ ప్రసార రంగంలో మార్గదర్శకుడు. ప్రపంచంలోనే మొట్టమొదటి పనిచేసే టెలివిజన్ వ్యవస్థను ఆయన ప్రదర్శించారు. 15 ఫిలో ఫార్న్స్వర్త్ 1906 మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రానిక్ టెలివిజన్ వ్యవస్థను ఆవిష్కరించి ఆధునిక టెలివిజన్ ప్రసారాలకు మార్గం సుగమం చేశారు. 16 హెరాల్డ్ రోసెన్ 1926 జియోస్టేషనరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల అభివృద్ధికి నాయకత్వం వహించి ప్రపంచవ్యాప్త టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను సాధ్యం చేశారు. 17 ఆర్థర్ సి క్లార్క్ 1917 సమాచార ప్రసారం కోసం భూస్థిర ఉపగ్రహాల భావనను అది వాస్తవరూపం దాల్చడానికి దశాబ్దాల ముందే ప్రతిపాదించారు. 18 థియోడర్ మైమన్ 1927 ఆధునిక ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్లకు అత్యవసరమైన సాంకేతికత అయిన పనిచేసే మొదటి లేజర్ను కనుగొన్నారు. 19 చార్లెస్ కావో 1933 ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన కృషి హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రపంచవ్యాప్త డేటా ప్రసారాన్ని సాధ్యం చేసింది. 20 రాబర్ట్ నాయిస్ 1927 సమాచార పరికరాలకు శక్తినిచ్చే కీలకమైన సాంకేతికత అయిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సహా ఆవిష్కర్త. 21 జాక్ కిల్బీ 1923 టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు ఎలక్ట్రానిక్స్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మైక్రోచిప్ సహా ఆవిష్కర్త. 22 మార్టిన్ కూపర్ 1928 మొదటి హ్యాండ్హెల్డ్ మొబైల్ ఫోన్ను ఆవిష్కరించారు మరియు మొదటి పబ్లిక్ సెల్యులార్ ఫోన్ కాల్ చేశారు. 23 అమోస్ జోయెల్ జూనియర్ 1918 కాల్ హ్యాండ్ ఆఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసి ఆధునిక సెల్యులార్ నెట్వర్క్లను ఆచరణాత్మకంగా మరియు నమ్మదగినవిగా మార్చారు. 24 జోయెల్ ఎంగెల్ 1936 సెల్యులార్ కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధికి సహాయపడ్డారు మరియు తొలి మొబైల్ నెట్వర్క్ల సృష్టికి నాయకత్వం వహించారు. 25 వింటన్ సెర్ఫ్ 1943 ఆధునిక ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలిచిన TCP/IP ప్రోటోకాల్ల సహా రూపకర్త. 26 రాబర్ట్ కాన్ 1938 ప్రపంచాన్ని నేడు అనుసంధానించే ఇంటర్నెట్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్లను రూపొందించడానికి వింటన్ సెర్ఫ్తో కలిసి పనిచేశారు. 27 టిమ్ బెర్నర్స్ లీ 1955 వరల్డ్ వైడ్ వెబ్ను ఆవిష్కరించారు. దీనితో ఇంటర్నెట్ సమాచారం బిలియన్ల మందికి అందుబాటులోకి వచ్చింది. 28 రాడియా పెర్ల్మన్ 1951 ఇంటర్నెట్ మాత గా ప్రసిద్ధి చెందారు. ఆమె ఇంటర్నెట్ విశ్వసనీయతను మెరుగుపరిచే నెట్వర్క్ ప్రోటోకాల్లను అభివృద్ధి చేశారు. 29 హెడీ లామార్ 1914 ఆధునిక వైఫై, బ్లూటూత్ మరియు సురక్షిత కమ్యూనికేషన్లకు పునాది అయిన ఫ్రీక్వెన్సీ హాపింగ్ టెక్నాలజీని సహా ఆవిష్కరించారు. 30 స్టీవ్ జాబ్స్ 1955 స్మార్ట్ ఫోన్ల ద్వారా మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రజలు కమ్యూనికేట్ చేసే మరియు సమాచారాన్ని పొందే విధానాన్ని మార్చారు. ముగింపు టెలికమ్యూనికేషన్ల చరిత్ర అనేది ఆవిష్కరణ,
దార్శనికత మరియు పట్టుదల యొక్క కథ. ఈ 30 మంది మార్గదర్శకులు కమ్యూనికేషన్ను సాధారణ వైర్డు సందేశాల నుండి తక్షణ ప్రపంచవ్యాప్త కనెక్టివిటీకి మార్చారు. వారి ఆవిష్కరణలు మన డిజిటల్ ప్రపంచాన్ని తీర్చిదిద్దుతూనే ఉన్నాయి, గ్రహం యొక్క ప్రతి మూలలో బిలియన్ల మంది ప్రజలు కనెక్ట్ అవ్వడానికి, సహకరించుకోవడానికి మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. అద్భుతమైన ఆలోచనలు నిజంగా మానవ చరిత్ర గమనాన్ని మార్చగలవని వారి వారసత్వం మనకు గుర్తు చేస్తుంది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.